Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, మీరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, టెట్ సీటెట్లో మంచి మార్కులు సాధించాలంటే, గతంలో ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు బాగా విశ్లేషణ చేయాలి, అవగాహన చేయాలి. గతంలో ఎడ్యుకేషన్లో ఈ ప్రశ్న అడిగారు. ఇది పెడగాజీ రిలేటెడ్ ప్రశ్న. ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా ఈ ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ప్రతి ప్రశ్న నోట్స్ రాసుకుంటూ నేను చెప్పే కాన్సెప్ట్స్ ఆ ప్రశ్న కింద విశ్లేషణ రూపంలో మీరు రాసుకుంటే తప్పనిసరిగా రాబోయే పరీక్షలలో నేను చెప్పినటువంటి ఈ ప్రశ్నల విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ క్రింది వాటిని జతపరచండి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ స్థాయిలో, స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో, ముఖ్యంగా ఈవెన్ ఎస్జిటి కూడా గతంలో మాదిరి జ్ఞాన సంబంధ ప్రశ్నలు అడగటం లేదు, నాలెడ్జ్ని టెస్ట్ చేసేటువంటి ప్రశ్నలు అడగటం లేదు, జతపరిచే ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో గురుకుల ఎగ్జామ్స్లో కూడా మనం చూసాం. కింది వాటిని జతపరచండి. ఒకటి, ఏ ప్రామాణిక ప్రవర్తనకు సంబంధించి మొత్తం జనాభాకు పరీక్షా ప్రతిచయనం ఎంతవరకు ప్రాతినిధ్యం వహిస్తుంది. బి ప్రస్తుత ప్రామాణిక ప్రవర్తనతో పరీక్షా గణనలు ఎంత దగ్గరగా సహసంబంధం కలిగి ఉన్నాయి. సి భవిష్యత్తు ప్రామాణిక ప్రవర్తనను పరీక్షా గణనలు ఎంతవరకు అంచనా వేస్తాయి. డి పరికల్పిక లక్షణాన్ని పరీక్ష మాపనం చేస్తున్నట్లు ఎంతవరకు కనిపిస్తాయి. ఈ రెండవ పట్టికలో ఒకటి ఉమ్మడి సప్రమాణత, రెండు విషయ సప్రమాణత, మూడు నిర్మితి సప్రమాణత, నాలుగు భవితవ్య సప్రమాణత, ఐదు ముఖ సప్రమాణతని ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఈ ప్రశ్నకు సంబంధించి ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బిఎడ్ కాలేజీకి డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా పోనివారు అసలు ఈ ప్రశ్న ఏ సబ్జెక్ట్ నుంచి అడిగారు, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి అడిగారు, ఆ టాపిక్లో ఏ కాన్సెప్ట్ నుంచి అడిగారు వారికి అవగాహన ఉండదు. ఎవరైతే బిఎడ్ డిఎడ్ రెగ్యులర్గా చదువుంటారో, మరి ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గర మెథడాలజీ నేర్చుకుని ఉంటారో వారు మాత్రమే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్. మరి ఇవాల్యుయేషన్ అసెస్మెంట్కి సంబంధించిన ప్రశ్న. క్వాలిటీస్ ఆఫ్ ఏ టెస్ట్, మంచి నికష లక్షణాల దగ్గర వచ్చే ప్రశ్న. మీకు తెలుసు, క్వాలిటీస్ ఆఫ్ ఏ టెస్ట్, ఒక మంచి నికషకు కొన్ని లక్షణాలు ఉండాలి. సప్రమాణత వ్యాలిడిటీ ఉండాలి, విశ్వసనీయత రిలయబిలిటీ ఉండాలి, వస్తునిష్టత ఆబ్జెక్టివిటీ ఉండాలి, ఆచరణాత్మకత ప్రాక్టికబిలిటీ ఉండాలి. అయితే మనకు చాలా బుక్స్లలో సప్రమాణత అంటే మాత్రమే వివరణ ఉంటుంది. సప్రమాణత వ్యాలిడిటీ అంటే ఏమిటి, వ్యాలిడిటీ ఎన్ని రకాలో అందులో ఉండకపోవచ్చు. కనుక ఇటువంటి ప్రొఫెషనల్ వీడియో క్లాసెస్కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, భవిష్యత్తులో నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు. మరి డాక్టర్ మోజెస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి దాదాపుగా కొన్ని వందల వీడియో క్లాసెస్ మీరు వినడం వల్ల ఈ సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, మరి పెడగాజీకి సంబంధించి ఈ వీడియో చూస్తూ మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ ఇంటి దగ్గర నుండే అద్భుతమైన నాలెడ్జి పొందవచ్చు. చూడండి, ఇక్కడ ప్రశ్న. ఎప్పుడైనా ఇట్లా జతపరిచే ప్రశ్నలు అడిగినప్పుడు ముందు మనకు తెలిసిన మరి పేరు గుర్తించాలి. సి చూడండి, ఇక్కడ భవిష్యత్తు ప్రామాణిక ప్రవర్తనను పరీక్షా గణనలు ఎంతవరకు అంచనా వేస్తాయి. ఈ సికి ఆన్సర్ ఇక్కడ రైట్ సైడ్ 4 భవితవ్య సప్రమాణత. ఈ భవితవ్య సప్రమాణత ఎక్కువగా సహజ సామర్థ్య పరీక్షలలో ఉంటుంది. సహజ సామర్థ్యం అంటే యాప్టిట్యూడ్. మరి
ప్రస్తుత నిష్పాదనను బట్టి భవిష్యత్తులో అతను ఏ రంగంలో రాణిస్తాడో చెప్పే పరీక్షలే యాప్టిట్యూడ్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, మెడికల్ యాప్టిట్యూడ్ కావచ్చు, లీగల్ యాప్టిట్యూడ్ కావచ్చు, డ్రాయింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు. ఈ సహజంగా వచ్చే సామర్థ్యాన్ని పరీక్షించి భవిష్యత్తులో అతను ఏ రంగంలో రాణిస్తాడో చెప్పే ప్రశ్నలు ఉండే పరీక్షకు భవిష్యత్ సప్రమాణత ఉంటుంది. భవిష్యత్ ప్రామాణిక ప్రవర్తనను పరీక్షా గణనలు ఎంతవరకు అంచనా వేస్తాయి అనేది ప్రిడిక్టివ్ వ్యాలిడిటీ, భవితవ్య సప్రమాణత. కనుక ఇక్కడ మనకు చూడండి C4, ఇక్కడ 4 అంటే ఈ 4 ఆప్షన్స్లో బి ఆప్షన్ దగ్గర C4 కరెక్ట్ అయ్యేటువంటి పేరు ఉంది. కనుక ఇది రికగ్నైజ్ చేస్తే మిగతావన్నీ కూడా సులభంగా ఎలిమినేట్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా మిగతా కాన్సెప్ట్స్ కూడా మీరు వినడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ప్రామాణిక ప్రవర్తనకు సంబంధించి మొత్తం జనాభాకు పరీక్ష ప్రతిచయనం ఎంతవరకు ప్రాతినిధ్యం వహిస్తుంది? దీన్ని మనం ఏమంటామంటే విషయ సప్రమాణత అంటాం. సో ఏకు 2 ఆప్షన్. మీకు తెలుసు, బిఎడ్ కోర్సు, డిఎడ్ కోర్సు చేస్తున్నప్పుడు మరి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఒక పాఠశాలకు వెళ్ళి మరి ఒక యూనిట్ పైన పాఠాలు చెప్పి యూనిట్ టెస్ట్ ప్రిపేర్ చేయాలి. యూనిట్ టెస్ట్ ప్రిపేర్ చేసే క్రమంలో మీరు బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. స్కాలాస్టిక్ అచీవ్మెంట్లో భాగంగా, విద్యా సాధన నికషలో భాగంగా ఈ బ్లూ ప్రింట్ తయారు చేసేటప్పుడు మీరు ప్రధానంగా 3 టేబుల్స్ ప్రిపేర్ చేయాలి. మొదటిది కంటెంట్కి సంబంధించినటువంటి వెయిటేజ్ గివెన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ 3 రకాల టేబుల్ను మనం ఇంటిగ్రేట్ చేస్తే అది బ్లూ ప్రింట్ అవుతుంది. వివిధ పాఠ్యాంశాలకు ఇచ్చినటువంటి మార్కులు, వివిధ ప్రశ్నలకు ఇచ్చిన మార్కులు, మరి వివిధ లక్ష్యాలకు లేక విద్యా ప్రమాణాలకు ఇచ్చిన మార్కులు, ఈ 3 టేబుల్స్ని ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. దాంట్లో వివిధ విషయాలకు ఇచ్చిన మార్కులు, మొత్తం నువ్వు 5 పాఠాలు చెప్పి ఉంటావు. మరి ప్రశ్నలు తయారు చేసేటప్పుడు 5 పాఠాల పైన మనం ప్రశ్నలు రూపొందించాలి. అప్పుడు ఆ పరీక్షకు విషయ సప్రమాణత, కంటెంట్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యూనిట్స్ ఉంటాయి మీకు. మరి ఒక ఎగ్జామినర్ పరీక్షా పత్రాన్ని తయారు చేసేటప్పుడు ప్రతి యూనిట్ పైన కూడా ప్రశ్న అడిగే విధంగా రూపొందిస్తారు. ఎందుకంటే ఆ టెస్ట్కు విషయ సప్రమాణత డెవలప్ చేయడం కోసం. కనుక డియర్ స్టూడెంట్స్, ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టాపిక్ను వదిలిపెట్టకూడదు. ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్, ప్రతి యూనిట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే విషయ సప్రమాణత డెవలప్ చేయడం కోసం ప్రతి యూనిట్ మరి అధ్యాపకుడు టచ్ చేసే అవకాశం ఉంది. కనుక ఇక్కడ ప్రామాణిక ప్రవర్తనకు సంబంధించి మొత్తం జనాభాకు పరీక్షా ప్రతిచయనం ఎంతవరకు ప్రాతినిధ్యం వహిస్తుందో ఇక్కడ రీసెర్చ్ పరిభాషలో, పరిశోధన పరిభాషలో విషయ సప్రమాణత అంటాం. ఆ తర్వాత చూడండి బి, ప్రస్తుత ప్రామాణిక ప్రవర్తనతో పరీక్షా గణనలు ఎంత దగ్గరగా సహసంబంధం కలిగి ఉన్నాయి. దీన్ని మనం ఉమ్మడి సప్రమాణత అంటాం. బికి 1, ప్రస్తుత ప్రామాణిక ప్రవర్తనతో పరీక్షా గణనలు ఎంత దగ్గరగా సహసంబంధం కలిగి ఉన్నాయనేది సప్రమాణత రకాలలో ఉమ్మడి సప్రమాణత. ఉదాహరణకు మీ చేతిలో ఒక వాచ్ ఉంది. ఈ గడియారం సూచించేటువంటి సమయం ఇండియన్ స్టాండర్డ్ టైంతో పోలిస్తే, ఐఎస్టీతో పోలిస్తే ఒకే విధంగా మీ వాచ్ ఇచ్చేటువంటి సమయం మరి ఇండియన్ స్టాండర్డ్ టైం భారత ప్రామాణిక కాలంతో మీరు అది సరిపోల్చగలిగితే మీ వాచ్ ఈ యొక్క సప్రమాణత లక్షణాన్ని నెరవేరుస్తుంది, ఉమ్మడి సప్రమాణత. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి టెస్ట్ సిరీస్ రాస్తుంటాడు. మరి టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు సైకాలజీలో 30కి 30 మార్క్స్ వస్తున్నాయి ప్రతిసారి. కానీ ఎస్సీఆర్టీ వాళ్ళు పరీక్ష పెట్టినప్పుడు 30కి 20 మాత్రమే వచ్చాయి. కనుక ఆ టెస్ట్ సిరీస్ సప్రమాణమైనది కాదు, ప్రామాణికమైనది కాదు, వ్యాలిడిటీ కాదు. ఎందుకంటే ప్రస్తుత ప్రామాణిక ప్రవర్తనతో పరీక్షా గణనలు ఎంత దగ్గరగా
సహసంబంధం కలిగి ఉన్నాయో చెప్పేది ఉమ్మడి సప్రమాణత. మనం ఒక టెస్ట్ పెట్టినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ గతంలో ఒక ప్రామాణిక పరీక్షతో సహసంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పాను ఒక ఎగ్జాంపుల్, ఒక ఉపాధ్యాయుడు టెస్ట్ కండక్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ గతంలో ఒక ప్రామాణిక సంస్థ ఎస్సీఆర్టీ కావచ్చు, ఎన్సీఆర్టీ కావచ్చు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కావచ్చు, వారు పెట్టిన పరీక్షకు ఎన్ని మార్కులు వచ్చాయో నువ్వు పెట్టిన పరీక్షకు కూడా ఆ విద్యార్థుల సమూహానికి అన్ని మార్కులు వస్తే కాంకరెంట్ వ్యాలిడిటీ ఉమ్మడి సప్రమాణత ఉంటుంది. కనుక ఏ 2 ఆన్సర్, బికి 1 ఆన్సర్, ఆల్రెడీ సికి 4 ఆన్సర్ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ డి, పరికల్పిక లక్షణాన్ని పరీక్ష మాపనం చేస్తున్నట్లు ఎంతవరకు కనిపిస్తాయి? సో డికి ఆన్సర్ 3, నిర్మితి సప్రమాణత. ఇక్కడ మనం ఎలిమినేట్ చేసుకోవాల్సింది ముఖ సప్రమాణత, ఫేస్ వ్యాలిడిటీ. ఈ 4తో సరిపోదు. పరికల్పిక లక్షణాన్ని పరీక్ష మాపనం చేస్తున్నట్లు ఎంతవరకు కనిపిస్తాయి అనేది నిర్మితి సప్రమాణత. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్న పెడగాజీకి సంబంధించింది. పెడగాజీలో మరి ఇవాల్యుయేషన్ చాప్టర్కి సంబంధించింది, మూల్యాంకనము అసెస్మెంట్కి సంబంధించింది. ఇందులో క్వాలిటీస్ ఆఫ్ టెస్ట్కు సంబంధించిన ప్రశ్న. క్వాలిటీస్ ఆఫ్ టెస్ట్లో సప్రమాణత అనేది ఒక ముఖ్యమైన లక్షణం. సప్రమాణత అంటే ఒక పరీక్ష దేనిని మాపనం చేస్తున్నది, ఎంత సరిగా మాపనం చేస్తున్నదో నిజాయితీగా తెలియజేసే లక్షణం సప్రమాణత, వ్యాలిడిటీ. అది మనకు అంతవరకే బుక్స్లలో రాస్తారు. అయితే ఇక్కడ సప్రమాణత రకాలపైన ప్రశ్నలు అడిగారు కాబట్టి ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ మీరు పదే పదే అర్థం కాని విషయాలు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే పెడగాజీ లాంటి కష్టమైన సబ్జెక్టులు కూడా మీకు ఇష్టమైన సబ్జెక్టులుగా మారతాయి. చాలామంది ఈ సైకాలజీ అనేది, పెడగాజీ అనేది, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది లైన్ టు లైన్ ఖండతా విధానంలో నేర్చుకుంటూ ఉంటారు. అది జీకే కరెంట్ అఫైర్స్కి ఉపయోగపడుతుందే కానీ ఈ యొక్క పెడగాజీకి, సైకాలజీకి, ఎడ్యుకేషన్కి సంబంధించి కాన్సెప్ట్ వారుగా నేర్చుకోవాలి. ఈరోజు కాన్సెప్ట్, నేను వీడియోలో చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే సప్రమాణత. సప్రమాణత అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక పరీక్ష దేనిని మాపనం చేస్తుంది, ఎంత సరిగా మాపనం చేస్తుందో తెలియజేసే గుణం సప్రమాణత. ఫర్ ఎగ్జాంపుల్, మీ శరీర ఉష్ణోగ్రత మీరు తెలుసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన ఉపయోగించిన థర్మామీటర్ 98.4 ఫారెన్హీట్ అని చెప్తే ఆ థర్మామీటర్ మీ శరీర ఉష్ణోగ్రతను సరిగా మాపనం చేస్తుంది, నిజాయితీగా మాపనం చేస్తుంది. కాబట్టి ఆ థర్మామీటర్కు సప్రమాణత ఉంది. ఏదో మార్కెట్లో దొరికిన ఒక నాసి రకం థర్మామీటర్ తీసుకొని మీ శరీర ఉష్ణోగ్రత మీరు చూసుకున్నప్పుడు అది 107 అని చెప్తే, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అది 107 అని మీ శరీర ఉష్ణోగ్రత అని చెప్తే ఆ థర్మామీటర్ మీ శరీర ఉష్ణోగ్రతను సరిగా మాపనం చేయటం లేదు కాబట్టి దానికి వ్యాలిడిటీ లేదు, సప్రమాణత లేదు. కనుక మనం కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఎవరి క్లాసు సప్రమాణమైనది, ఎవరి బుక్ సప్రమాణమైనదో మనం విచక్షణ చేయాలి. కనుక టెస్ట్ సిరీస్ రాస్తుంటాం, అన్ని ప్రశ్నలను ఆన్సర్ చేస్తున్నామంటే ఆ పరీక్ష సప్రమాణమైనది కాదు. ఎందుకంటే రేపు టెట్ పరీక్షలు కానీ, డిఎస్సి పరీక్షలు కానీ, హెచ్డబ్ల్యూఓ పరీక్షలు కానీ, డిప్యూటీఓ పరీక్షలు కానీ అన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం రాయలేవు. ఎందుకంటే ప్రశ్నలు 3 రకాలుగా ఉంటాయి. సులభమైన ప్రశ్నలు, యావరేజ్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్. కనుక డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఎవరైనా కూడా ఆన్సర్ చేయలేరు. కనుక ఒక పరీక్ష దేనిని మాపనం చేస్తుంది, ఎంత సరిగా మాపనం చేస్తుంది, నిజాయితీగా మాపనం చేస్తుందో లేదో చెప్పే గుణం సప్రమాణత. ఆ సప్రమాణత ఉన్న క్లాసెస్ వినండి, ఆ సప్రమాణత ఉన్న బుక్స్ చదవండి, ఆ సప్రమాణత ఉన్న టెస్టులు ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు. సో ఇదే ప్రశ్న మనం ఒకసారి ఇంగ్లీష్లో మనం చూద్దాం. ఎందుకంటే మెథడాలజీ, సైకాలజీ తెలుగు కన్నా ఇంగ్లీష్లోనే చాలా సులభంగా ఉంటుంది. తెలుగు టెర్మినాలజీ అంతా కూడా ఈ సంస్కృత భాషకు సంబంధించినవి, కానీ చాలా ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు పెడగాజీ. ఇన్ పెడగాజీ దిస్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు evaluation and assessment. Qualities of a test. One of the qualities of a test is validity. So what is validity? So validity means
if a test measures what it is supposed to measure, then we can call it is validity. So types of validity. Look at the board. A. How well test samples represents the universe of criterion behavior. B. How closely test scores are correlated with present criterion behavior. C. How well test scores predict future criterion behavior. D. How well our test seems to measure a hypothesized right side. Concurrent validity. 2. Content validity. 3. Constructive validity. 4. Predictive validity. 5. Phase validity. Match the following. Look at the board. See how well test scores predict future criterion behavior. It is predictive validity. Prediction means imagination of future results. Most of the aptitude tests consist predictive validity. So for C, 4. So if you identify this one, you can eliminate remaining three options. Next one, look at the board. A. How well our test samples represents the universe of criterion behavior. A. 2. Content validity. For example, in scholastic achievement test, if you give questions in all the contents, all the areas of the subject, that test consists of content validity. So, how well our test samples represents the universe of criterion behavior is related to content validity. Next, B. How closely test scores are correlated with present criterion behavior. B. Answer 1. Concurrent validity. So, what is concurrent validity? For example, there are two types of tests, teacher made test and standard test. Standard tests are developed by boards like SCERT, NCERT. Teacher made test. If a teacher prepares a test, it is called teacher made test. In teacher made test, the group got 50% marks. If the same group is exposed to a standard test, if they get same marks, 50% marks, then we can say the teacher made test has concurrent validity. If you correlate the present results with past research findings and standard test, if your test get same marks, then we can say the test has concurrent validity. So next, D. How well our test seems to measure a hypothesized trait. D. Answer 3. Construct validity. So how well our test seems to measure a hypothesized means a guessed answer, a tentative answer between two variables. So how well our test seems to measure a hypothesized trait is related to construct validity. So for this question, answer is B. Dear students, మీ లక్ష్యం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధించడం అయితే వెంటనే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఆధారంగా మా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్లో డిప్యూటీ ఈఓకి సంబంధించి పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్ 300 మార్క్స్ సంబంధించిన టాపిక్ వైజ్ క్లాసెస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ అనేది చదివితే అర్థమయ్యేటువంటి సబ్జెక్టు. ఈ ఎడ్యుకేషన్ అనేది, సైకాలజీ అనేది, ఫిలాసఫీ అనేది, పెడగాజీ అనేది, సోషియాలజీ అనేది అది చదివితే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు, ఒక ప్రొఫెషనల్ దగ్గర వింటే అర్థమయ్యే సబ్జెక్ట్. కనుక మీ లక్ష్యం మరి డిప్యూటీఓ జాబ్ సాధించడం అయితే వెంటనే ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రొఫెషనల్ వీడియో క్లాసెస్ కోసం ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ఆధారంగా ఇందులో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి 300 మార్క్స్కి సంబంధించి టాపిక్ వైజ్ క్లాసెస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్లో ఆ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటూ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా డిప్యూటీఓ జాబ్ మీరు సాధించవచ్చు. అదేవిధంగా టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు,
సీటెట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా ఈ ఎమిలియా అకాడమీ మొబైల్ యాప్లో ఉండే స్టోర్ ఫోల్డర్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మీరు అవి వినండి, డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే మీరు వెంటనే ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మర్చిపోవద్దు, గతంలో ఉన్న మా యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ మీరు చూడాలంటే, భవిష్యత్తులో అప్లోడ్ చేయబోయేటువంటి వీడియో క్లాసెస్ మీరు వినాలంటే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు బ్యాచ్మేట్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.